2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి కనుక మనం మాట్లాడుకుంటే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, ఎన్ని గ్రహాలు వీరికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి. వీళ్ళకు ఉన్నటువంటి బలము ఏమిటి అంటే రవి బలము కానీ బుధుడి యొక్క బలం కానీ చాలా బాగా యోగిస్తోందండి. దీని మూలాన వీళ్ళకి బుధ ఆదిత్య యోగము, అధికార ప్రాప్తి కానీ, పదవీ ప్రాప్తి కానీ, గ్రోత్ కానీ చాలా బాగుండే అవకాశములు ఉన్నాయి. ఏ పనైనా సరే సకాలంలో పూర్తయ్యే అవకాశములు ఉన్నాయి. మీ ప్రయత్న బలాన్ని పెంచండి. ఎంతటి ఆపదల్లో ఉన్నా, ఎంతటి రుణబాధల్లో ఉన్నా ఆ టైంకి ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. ఆ యోగం మీకు చాలా బాగా కనబడుతోంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే అండి, 10వ స్థానంలో రవి, బుధ, కేతు అనేటువంటి 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయండి. ఈ కేతు అనేటువంటి ఆయన దశమ స్థానంలో రవి ఎంత రాజయోగాన్ని కలగజేసినప్పటికీ కూడా కేతు అనేటువంటి ఆయన చెడగొడుతూ ఉంటారు. ఈవెన్ 10వ స్థానంలో కేతు యోగించినా సరే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ కానీ, తెలియనటువంటి టెన్షన్స్ కానీ, మెంటల్ ప్రెషర్ కానీ, అవుతుందా అవదా, జరుగుతుందా జరగదా, జాబ్ వస్తుందా రాదా, ఇలాంటి సంకోచానికి గురి చేసే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్లే మెంటల్ ప్రెషర్కి గురవుతారు. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. అన్నీ సజావుగా అనుకున్న దానికంటే చాలా గొప్పగా అవుతాయి. ఆ విషయంపై మీరు ధైర్యంగా ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు. అయితే ఈ మాసంలోనే కాకుండా రానున్నటువంటి మాసంలో కూడా రవి బలము అనేటువంటిది ఉంది కాబట్టి రాజకీయ పరంగా ఎవరైతే రాజకీయాల్లో గొప్ప స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటారో, డాక్టర్ ఫీల్డ్ కానీ, బంగారము వ్యాపారం కానీ, ఇలాంటి విషయాల మీద మీకు శ్రద్ధ, ఆసక్తి, ప్రయత్నము ఉన్నప్పుడు ఈ మాసం అనేటువంటిది మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము. దానికి తగినట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి మీరు స్టాండర్డ్గా మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచి పదోన్నతి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ జాబ్లో ప్రమోషన్ కోసం చూసే వాళ్ళకి కానీ ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది అని కూడా చెప్పొచ్చమ్మా. అయితే 12వ తారీఖు వరకు మాత్రమే కుజుడి యొక్క బలం ఉంది. దీనివల్ల 12వ తారీఖు లోపు మాత్రమే రుణబాధల నుంచి బయటికి రావడం కానీ, లేకపోతే భూ సమస్యలు అంటే ల్యాండ్ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కోర్టు పరమైన ఇబ్బందులు కావచ్చు, కేసులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆరోగ్య విషయంలో, శత్రువుల విషయంలో కావచ్చు మీకు బాగుంటుంది. 12 తర్వాత కుజుడి యొక్క బలం వీక్ అవ్వడం వల్ల వీటన్నిటిలోనూ కాస్త తెలియనటువంటి టెన్షన్ పడతారు. ఆ విషయంపై కాస్త శ్రద్ధ అనేటువంటిది వహించండి. ఎస్పెషల్లీ విమెన్ అయితే 12వ తారీఖు తర్వాత నుంచి మీ యొక్క భార్యాభర్తల మధ్యలో స్వల్పమైనటువంటి మానసిక అశాంతి, మనస్పర్ధలకి గురయ్యే అవకాశములు కనబడుతున్నాయమ్మా. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. భాగ్య దశమ స్థానాల్లో శుక్రబలం చాలా బాగుంది. వీళ్ళ గొప్ప రాజయోగం ఏమిటి అంటే శుక్రుడు కూడా యోగిస్తూ ఉన్నారు దశమ స్థానంలో. దీని మూలకంగా సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, లలిత కళలు కానీ, క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి అది సాఫ్ట్వేర్లో కావచ్చు, ఎనీ ఫీల్డ్లో క్రియేటివ్గా ఆలోచన చేసి క్రియేటివ్గానే వెళ్ళాలి, స్వయం ప్రతిపత్తి మీద ఎదగాలని కోరుకునే వాళ్ళకి ఈ శుక్రబలం మంచి రాజయోగాన్ని కలగజేస్తుందండి. ఈ శుక్రబలం ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అంటే ప్రధానంగా లలిత కళలు, సినీ ఫీల్డ్ కానీ, లేకపోతే బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఈ ఉమెన్ రిలేటెడ్ బిజినెసెస్ అంటే కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, లేకపోతే ఇలాంటివన్నీ కూడా అండి, వీటికి సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా రాజయోగం అనేటువంటిది పడుతుంది. మంచి భారీగా మీరు లాభాలు చూసేటువంటి యోగం కనబడుతుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు, గ్రాసరీ బిజినెస్లు చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నడిపేటువంటి వాళ్ళు, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు, దాంట్లో గ్రో అవ్వాలని కోరుకునే వాళ్ళు, మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా బుధుడి యొక్క బలం బాగుండడం వల్ల మంచి లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సినవి ఏంటంటే అమ్మ, 4వ స్థానంలో రాహు యొక్క సంచారము. సో దీనివల్ల కుటుంబంలో తెలియనటువంటి అశాంతి లోనయ్యే అవకాశములు కానీ, వృత్తిలో అప్స్ అండ్ డౌన్స్ చూసేటువంటి అవకాశములు కానీ ఎక్కువ ఉంటాయమ్మా. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో గురుడు మంచి చేసినా చెడ్డ పేరే వచ్చేటువంటి అవకాశములు, ఎలిగేషన్స్, అభియోగాలు మోపేటువంటి యోగము మీకు కనబడుతోంది. దాంట్లో అయితే ఎలాంటి మార్పు చేర్పు లేదు. ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సింది మీకు గురుబలం కావాలి, రాహుబలం కావాలి, శని యొక్క బలం కూడా కావాలి. పనులన్నీ వాయిదా వేయకుండా, నిర్లక్ష్యము చేయకుండా, సోమరితనాన్ని పక్కన పెట్టి ప్రయత్న బలాన్ని పెంచుతూ సకాలంలో పనులన్నీ పూర్తవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే విజయాన్ని చూసే యోగం కనబడుతుంది. శుక్రబలం ఎంత ఉన్నప్పటికీ కూడా
నిత్యము శుచి శుభ్రత అనేటువంటిది చాలా అవసరము. శుక్రబలం ఇంకా పెరగడానికి మహాలక్ష్మి ఆరాధన అనేటువంటిది గొప్పదైన శుభ ఫలితాలు ఇస్తుంది. రుణబాధల విషయంలో, కోర్టు సమస్యల్లో, భూ సమస్యల్లో ఇబ్బంది పడుతూ కుజబలం లేక ఆడవాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయని కోరుకున్నట్లయితే, బాధపడుతూ ఉంటే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది గొప్ప శుభ ఫలితాలు కలగజేస్తుంది. కందుల దానం ఇచ్చినా సరే మంచి శుభ ఫలితాలు కనబడతాయి అని చెప్పొచ్చండి. ఇక రాజకీయం కానీ బిజినెస్ కానీ టాప్లో ఉన్నారు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలాంటి మాసాల్లో కూడా మీ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి, కష్టాలు తప్ప ఏమీ లేదు, అసంతృప్తి తప్ప అని ఫీల్ అవుతూ ఉంటే మీ పర్సనల్ చార్ట్లో బలమైనటువంటి దోషం ఏదో ఉంది అని అర్థం అండి. దానికి తగినటువంటి శాంతి పూజలు కానీ ప్రికాషన్స్ కానీ తీసుకోండి. ఎవ్రీడే మంత్రం అనేటువంటిది చాంటింగ్ చేయండి. స్పిరిచువాలిటీ గ్రో అయితే వృశ్చిక రాశి వాళ్ళకి రాజయోగం ఉంటుంది. బికాస్ ద ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి అండి. సో ఆ విషయంపై ఎక్కువగా శ్రద్ధ వహించడం చాలా అవసరం అమ్మా. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రోజు ఏంటండి? వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారము, బుధవారము రెండు చాలా బాగా కలిసి వస్తాయండి. కలిసి వచ్చే రంగు మగను? కలిసి వచ్చేటువంటి రంగు లేత పచ్చ, పసుపు పచ్చ అంటే గ్రీన్ అండి, లైట్ గ్రీన్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 5 బిజినెస్ కి కానీ ఎవ్రీథింగ్ దేనికైనా నెంబర్ 5 చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఏ దేవత ఆరాధన చేయాలి అంటే? విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే గొప్ప శుభ ఫలితాలు. వ్యాపారస్తులకి, లేకపోతే సంసార విషయంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఎవ్రీథింగ్ అందరికీ కూడా ఈ మాసం వరకు విష్ణు సహస్రనామ పారాయణ గొప్పదైన శుభ ఫలితాలు కలగజేస్తుంది. అంటే ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళు కనుక వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు కానీ, నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ జాతకంలో ఉండేటువంటి విషయాలే కాకుండా వాళ్ళు దేని మీద ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఎక్కడ సరి చేసుకోవాలి, సవరించుకోవాలి, ప్రతి దాని మీద నేను గైడెన్స్ ఇస్తానండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైతే మీరు విషయం మీద ఇబ్బంది పడుతున్నారో ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అది ఎలా క్లియర్ అవ్వాలో, ఎలాంటి దోషాలున్నా దానికి సంబంధించిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.